ఇక్కడున్న కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో నువ్వు కాపులకి ఏం చేసావు, కాపులకి ఏ రోజు నిలబడి నేను చెప్పాను అసలు. నేను పుట్టిన కాపు కులాన్ని ఇతను మిమ్మల్ని చూసుకొని మిమ్మల్ని దగా చేస్తాడు అందరూ చెప్తా ఉన్నారు ప్రతి నాయకుడు. నేను పుట్టిన కాపు కులం వెనకబాటుతనం కోసం నేను ఎందుకు ఆలోచించను, అది ఎందుకు మీరు నమ్మరు? నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. అబ్బా కమలాసన్ ఈ మధ్య నన్ను విమర్శిస్తున్న నాయకుని మీ పని చేయండి, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. అబ్బా కమలాసన్ ఏం కూర్చోబెట్టి నా మీద పడ్డారు. నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. నువ్వే కదా మనం చెప్పింది కాపులు పెద్దల పాత్ర పోషించండి, నాకు వ్యూహం ఉంది, నాకు వ్యూహం ఉంది, ఈ ఒక్కసారికి నమ్మండి, నాకు వ్యూహం ఉంది, నీ ఒక్కసారికి నమ్మండి, మీరు ఓట్లేయండి, మీ కాపులు ముందుకు రండి, పేద బడుగు బలైన వర్గాల రాజ్యాధికారం అందాలంటే కాపులు పెద్దల పాత్ర పోషించాలి. ఈ మాటలు చెప్పింది నువ్వే కదా. కాపులకే సంఖ్యాబలం ఉంది, అందుకనే మిమ్మల్ని పెద్దన్న పాత్ర వహించండి. కాపులు పెద్దన్న పాత్ర పోషించండి ఎందుకు అడగబాక, అసలు మా కులం పేరు ఎత్తబాక, మా కులం పేరు ఎత్తుకుని రాజకీయాలు చేసుకుని నేను ఎవడొద్దన్నాడు, ఏం లెక్క లేకుండా ఉంది కాపు కులం అంటే. కుల రాజకీయాలు చేయొద్దు. ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి, ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. మా కులం అంత లోకు కనపడుతుందా, వాడుకొని ఎట్లా పడతారో మాట్లాడతారా? ఈ రాష్ట్ర రాజకీయాలు మారాలి అంటే కాపులు నడుం బిగించాలి, మీరు పెద్దన్న పాత్ర వహించే తీరాలి. ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. మా కులం అంత లోకు కనపడుతుందా, వాడుకొని ఎట్లా పడతారో మాట్లాడతారా?